కష్టం వచ్చినప్పుడు మన నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నామా? భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు మన నమ్మకాన్ని కోల్పోతున్నామా? తీరని వేదన కలిగిందని నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నామా? అయ్యో, నేను తట్టుకోలేని నొప్పి నాకు కలుగుతుంది, గుండెల్లో నొప్పి కలుగుతుంది, మనస్సు నిండా నొప్పిగా ఉంది. కుటుంబ సమస్యలలో, కుటుంబ భారాల మధ్యలో, కుటుంబము నడిపించే వ్యవహారంలో, ఆర్థిక పరిస్థితుల మధ్య అప్పుల ఊబిలో చిక్కుకుపోయి బయటకు రాలేనప్పుడు నమ్మకాన్ని పోగొట్టుకున్నావా? విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా? ఎప్పుడు పోగొట్టుకున్నావు విశ్వాసాన్ని? సాతానుడు చెప్పిన మాటలు విని దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా? లోకులు చెప్పిన మాటలు విని దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా? ఎవరో చెప్పిన మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా? అయ్యో, ఒకప్పుడు ఎంత బాగున్నావు, ఎంత విశ్వాసముతో ఉన్నావు. నీకు నీవే పరీక్ష చేసుకో ఒక్కసారి. నిజంగా దేవుని మీద విశ్వాసముతో ఉన్నప్పుడు, దేవుని మీద విశ్వాసంతో ఉన్నప్పుడు మనము ఎంత సంతోషంగా ఉన్నామండి. ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ధైర్యంగా ఉన్నామండి. ఎన్ని శోధనలు వచ్చినా ఎంత ధైర్యంగా ఉన్నామండి. దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఎన్ని నిందలు వచ్చినా సరే అవి మనకి నిందల్లా కనపడలేదే. ఈరోజు మనము ఆ విశ్వాసాన్ని జార విడుచుకున్నాం. ఆ విశ్వాసంలో తగ్గిపోయామేమో, అందుకేనా భయపడుతున్నాం, అందుకేనా దిగులు పడుతున్నాం, అందుకేనా సమస్యలు ఎక్కువైపోయినాయి, సమస్యలు పెరిగిపోయినాయి కదా. సమస్యలు లేక మానవు ఉంటాయి, కానీ వచ్చిన సమస్యల్లో ధైర్యాన్ని కోల్పోయావంటే విశ్వాసాన్ని కోల్పోయావని అర్థం. వచ్చిన శోధనలో నిలబడలేకపోతున్నావు అంటే విశ్వాసాన్ని కోల్పోయావనే కదా అర్థము. ఎవరి మాటలు విన్నావు? దేవుని మాటలు వింటే విశ్వాసమే కదా పెరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్తలకు చెప్పిన మాట అదే. నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు, దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. మరి ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు? ఈరోజు ఎందుకు ఇంత దిగాలుగా కనబడుతున్నావు?